ఆ 75 ఏళ్ల వయసులో మనిషి ఎలా యూస్ చేస్తాడు అనేది కూడా జ్ఞానం లేదా? అసలు మీరు మనుషులేనా? అసలు మీరు మనిషి పుట్టారా? నరరూప రాక్షసుల్లా ఆ రోజున ఆయన పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఎక్కడైనా ఆ మనిషి తొణికాడా? నిండుకుండా తొణకదు అన్నట్లుగా మరి అంత ఇదిగా అవన్నీ భరిస్తూ మనం చూస్తే అన్‌స్టాపుల్‌లో అవన్నీ ఒకరోజు బాబు గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎలా జరిగిందంటే, లేకపోతే ఏమైద్ది? ఆ రోజుతో ఇంక లేదు అనుకున్న తర్వాత నెక్స్ట్ తరాన్ని ఎలా రెడీ చేసుకోవాలి? అసలు ఏమైద్ది రాష్ట్రం అనే ఆలోచన తప్పించి, నాకేదో అయిపోయిద్దనే భయం అయితే ఆయన పడలేదు అక్కడ గమనిస్తే. మరి అంత గొప్ప నాయకుడిని మనం ఆ రోజున 53 రోజులు అంటే చంద్రగ్రహణం ఎన్ని రోజులు వచ్చిద్దండి? సూర్యగ్రహణం ఎన్ని రోజులు వస్తుంది? కానీ రాష్ట్రానికి ఆ రోజున గ్రహణం 53 రోజులు. చీకటి బ్రతుకు బ్రతికాం అందరం. ప్రతి క్షణం ఎప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజున 11కు గాదు, అంతకంటే దిగజార్చి మిమ్మల్ని కొట్టే రోజు అతి చేరువలోనే ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఒక వ్యక్తిని బంధించగలరు గానీ శక్తిని బంధించలేరు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పగలరు. కానీ చరిత్రని ఎవరూ కూడా తుడిపేయలేరు గదా! ఐటీ రంగాన్ని ఏ విధంగా ఒడిసి పట్టుకున్నారో హైదరాబాద్ చెప్తుంది. ఈ రోజున ఏఐ రంగాన్ని ఏ విధంగా ఆయన రూపుదిద్దబోతున్నారో క్వాంటమ్ వ్యాలీ ఏపీ చెప్తుంది. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు నాయకుడంటే ఎలా ఉండాలి? నాయకత్వ లక్షణాలంటే ఏంటి? రాజకీయ నాయకుళ్ళు ఆయన ఎప్పుడూ చూడలేదు. అక్కడ భవిష్యత్తును చూశాడు. పిల్లల ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలో చూశాడు. మరి అలాంటి నాయకుడు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.